చాలా 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 సంతోషం. 6,50,00,000 వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, తార్ రోడ్లు కావచ్చు, సిమెంట్ రోడ్లు కావచ్చు, గోకులం షెడ్లు కావచ్చు, ఒకేసారి ఒకే స్టోక్ 6,50,00,000 మన చిత్తూరు శాసనసభ్యులు ముఖ్యమంత్రి ద్వారా, లోకేష్ బాబు ద్వారా, అదేవిధంగా కలెక్టర్ ద్వారా ఇంత అమౌంట్ కూడా శాంక్షన్ చేయించడం చాలా సంతోషించదగ్గ విషయం. ఈ 5 సంవత్సరాలు కూడా దీంట్లో చాలా రోడ్లు, ఇక్కడ వసంతాపురం తాళంబేడు పంచాయతీ, అప్పుడు 5 సంవత్సరాల ముందు తెలుగుదేశం ప్రభుత్వం రోడ్డు చెల్లేసిన వదిలేసినారు. మళ్ళీ 5 సంవత్సరాలు ఎవరు పట్టించుకోవాలా. ఆ పంచాయతీ ప్రజలు, ఆ కాలనీ ప్రజలు మీరంతా ఆలోచించాలా. ఈ 5 సంవత్సరాలు ఎందుకు వేయలేదు? మళ్ళీ తెలుగుదేశం వస్తానే 8-9 నెలలకు ఆ రోడ్ శాంక్షన్ చేసింది, తార్ రోడ్ శాంక్షన్ చేసింది. అదేవిధంగా చెర్లోపల్లి పంచాయతీలో అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని రోడ్లు వేసి అట్లా నిలిపేస్తే ఆ తార్ రోడ్లంతా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చి ఎమ్మెల్యే ద్వారా శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా దిగువ సభలో తాళంబేడు క్రాస్ రోడ్ నుంచి రండపల్లి విలేజ్ కు అప్పుడు చేస్తే మళ్ళా పెండింగ్ ఉండిపోయింది. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి 56 లక్షలు అక్కడ శాంక్షన్ చేసింది. అదేవిధంగా ఇక్కడ నాయన్ చెరువు దగ్గర అదే తొప్పాతపల్లి దగ్గర 2 తార్ రోడ్లు కూడా అదేవిధంగా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి సౌకర్యాలు చేయాలనే ఉద్దేశంతో మన ఎమ్మెల్యే గారు నాయకత్వంలో, ఎంపీ గారి సహకారంతో, ఇక్కడ స్థానికంగా ఉండే పార్టీ నాయకత్వంతో, అదేవిధంగా మాజీ సర్పంచులతో, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో, తెలుగుదేశం పార్టీ క్యాడర్తో అందరితో కూడా సమన్వయం చేసుకుంటూ ఈ రోజు ఇంతకుముందు చిత్తూరు మండలానికి ఎమ్మెల్యే అయిన వెంటనే కూడా 6-7 కోట్లు మంజూరు చేసి వివిధ రోడ్లు వేయడం జరిగింది. ఆ బిల్లులు కొన్ని వచ్చినాయి, కొన్ని బిల్లులు కూడా ఈ నెలలో వస్తున్నాయి. అదే విధంగా ఇప్పుడు 6.5 కోట్లు శాంక్షన్ చేయండి. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం అందరూ మంచి అభ్యర్థిని గెలిపించుకునే దానివల్ల ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. అదే విధంగా మనం ఇప్పుడు 8-9 నెలలు అయింది. అదే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ మనం అందరూ కూడా మన ఎమ్మెల్యే గారికి మద్దతు ఇవ్వాలా. మనం అందరూ గట్టిగా ఉన్నట్లయితే ఇంకా అభివృద్ధి కార్యక్రమం చేసుకుంటూ ఉంటారు. అదే విధంగా గ్రామాల్లో కూడా అందరూ కలిసి మెలిసి పనిచేయాలా. ఏదైనా చిన్న సమస్యలు ఉంటే సమన్వయంతో పనిచేయాలి. సమన్వయంతో అంటే అందరూ ఊటిగా ఉండి పనిచేయాలి. ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు వారానికి 1 రోజు కూడా అక్కడ ప్రజా దర్బార్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజుల్లో కూడా వీలైనంత వరకు నాయకులంతా అక్కడ ఉంటారు కాబట్టి ఆ గ్రామానికి ఏం వచ్చినా కూడా అందరూ కలిసికట్టుగా అక్కడ వచ్చి ఆయనకి అర్జీల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఎందుకంటే అక్కడ అర్జీ ఎందుకు ఇమ్మని చెప్తామంటే, అర్జీ ఇస్తే ఎమ్మెల్యేలు పిఎల్ అంతా ఉంటారు, రికార్డ్ చేసుకుంటారు. ఆ రికార్డ్ చేసుకునేసి మళ్ళీ పని జరగకపోతే వాళ్ళని అడిగేదానికి స్కోప్ ఉంటుంది. ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళని అడిగేదానికి, ఆఫీసర్స్ అడిగేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రజా దర్బారు జరిగినప్పుడు ఎవరు ఏ గ్రామానికి కానీ, ఏ వ్యక్తిగతంగా కానీ ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా ప్రజా దర్బార్లో ఇచ్చి కూడా ఆ పనులంతా కూడా ఏర్పాటు చేసుకోవాల్సిందో కోరుకుంటూ మనం అందరూ కలిసికట్టుగా కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీలు వస్తుండే, మండల కమిటీలు వస్తుండే, జిల్లా కమిటీలు వస్తుండే. ఎవరైతే యాక్టివ్ గా పనిచేస్తారో, ఎవరైతే పార్టీ కోసం త్యాగం చేస్తారో అటువంటి వాళ్ళు టైం స్పెండ్ చేయగలిగిన అటువంటి పదవులంతా తీసుకొని పార్టీ కోసం స్పెండ్ చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు ఇక్కడికి యువకులంతా కూడా, ముఖ్యంగా యువకులంతా కూడా రావడం జరిగింది. అదేవిధంగా మహిళా మండలి రావడం జరిగింది. వారందరూ కూడా ఉత్సాహంగా మీరందరూ ఇక్కడ వచ్చిన దానికి ఎమ్మెల్యే గారికి, మాకందరికి, దొరబాబన్న గారికి, అందరికి జీచర్ అందరికి నిలబడిన అందరికీ కూడా స్వాగతం. మోహన్ రాజు ముఖ్యంగా ఈ మండలంలో పార్టీ అధ్యక్షుడు, వాళ్ళ బాధ్యతలు శశిగారు బాబు, వాళ్ళ టీం అంతా కూడా, ఎందుకంటే మండల పార్టీ టీం కూడా చాలా చక్కగా పనిచేస్తారు. అది కాబట్టి గ్రామ కమిటీలతో బాగా చక్కగా అందరినీ కూడా కృతజ్ఞతలు, ఎంతో ఉత్సాహంగా ఇక్కడ చేరిన దానికి ఆధారమైన అందరూ ఇక్కడికి వచ్చిన దానికి మళ్ళీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎమ్మెల్యే గారికి, దొరబాబన్న గారికి, చంద్రప్రకాష్ గారికి, కార్యకర్తలకి, మాజీ ఎక్స్ ఎంపీటీసీలకు, చైర్మన్లు, ఎక్స్ పంచాయతీ ప్రెసిడెంట్లకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనం. ఈ రోజు ఎంతో సంతోషమైన దినం. మనం ఈ రోజు ఆదివారం అయినా ఇక్కడ ఉండి అందరూ కూడా చర్చిలు పోయి వెళ్తూ ఉంటారు. కానీ వాళ్ళందరూ చర్చిలు వదులుకొని కూడా ఇక్కడ వచ్చిందని వాళ్ళకు కూడా ఒక సంతోషం తెలుపుతున్నాను. మన ఎమ్మెల్యే గారు ఏం చేస్తారంటే 2 రోజులుగా ప్రోగ్రామ్ అంటాడు. ఇక్కడ అనంతపురం ప్రోగ్రామ్ అంటాడు. ఏముండదు, బోర్డు ఉండదు, ఏముండదు. ఏం చేయాలా? 1000 రోజులు మా సర్పంచ్ కష్టపడి చేశారు. 5 ఏళ్ళు ఉన్నప్పుడు అన్ని డెవలప్ చేసినాము. ప్రతి ఒక్క రోడ్డు కానీ, సీసీ రోడ్డు కానీ, చెరువులు కానీ, కుంటలు కానీ, అప్పుడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ 5 ఏళ్లలో బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అయింది. అప్పుడే
ఈ జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నప్పుడు మేము ఎంపీగా ఉన్నప్పుడు నేషనల్ అవార్డు వచ్చింది మా మండలానికి. నేషనల్ అవార్డు వచ్చింది, స్టేట్ అవార్డు వచ్చింది. ఎందుకంటే డెవలప్మెంట్ చేశాం కాబట్టి స్టేట్ అవార్డు, నేషనల్ అవార్డు వచ్చింది. ఆ స్టేట్ లో ఒకే 2 అయినాయి. ఒకటి వచ్చి అచ్చెన్నాయుడు కాన్స్టిట్యున్సీ, ఇక్కడ మన దానికి 2కే వచ్చింది. అప్పుడు నేషనల్ అవార్డు. నేషనల్ అవార్డు ఇచ్చినప్పుడు మనకు డెవలప్మెంట్ కూడా 25 లక్షలు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది మనకు. కానీ మన మండలంలో ఎప్పుడు ప్రతిదీ ఫస్ట్ మన మండలం ఉంటుంది. ఇప్పటికీ 15 మన ఎమ్మెల్యే గారు వచ్చి 15 కోట్ల వర్క్ పెట్టించారు. 15 కోట్ల వర్క్ సాయం చేపించి వర్క్ కంప్లీట్ చేసి లోకల్ స్టేట్ వచ్చి 110 లోకల్ స్టేట్ సాయం అయినాయి. అందరూ కూడా కట్టుకున్నారు, కానీ డబ్బులు రాలేదని మమ్మల్ని సతాయిస్తారు. ఈ నెలలో డబ్బులు వస్తుంది అంటున్నారు. కార్యకర్తలు కూడా అందరూ కష్టపడి సమన్వయంతో పనిచేసి మన పార్టీకి ఇంకా బలం చేకూర్చాలని కోరుకుంటూ విరమించుకుంటున్నాను. ఎమ్మెల్యే గారు సీఎం చేసి ఇచ్చి ఆయన దాన్ని సాయం చేసి వచ్చారు. ఆయనకు కూడా ఒక థ్యాంక్స్ చెప్తున్నాను. ఇన్ని సంవత్సరాలుగా మేము ఉన్నప్పుడు కాపాడపోయింది. అప్పుడు చైర్మన్ 4 కోట్లు పంపించాడు, కాలేదు. కానీ మేము పోకపోయినా మా తరఫున ఎమ్మెల్యే గారు పోయి ఇప్పటికీ బ్రిటిష్ ఆయన అయింది. అది తొందరలో టెండర్ వస్తుంది, మన అందరికి సౌకర్యం కూడా ఉంటుంది. అది బ్రహ్మాండంగా. అందరికి కూడా ధన్యవాదాలు. ఈ రోజు మన ఎమ్మెల్యే గారు చంద్రప్రకాశ్ గారు, జయచంద్రన్ గారు, సర్వమన్న గారు, ఇంకా తెలుగుదేశం పెద్దలందరూ కూడా ఇక్కడ వచ్చినారు కాబట్టి వాళ్ళకంతా కూడా నా కృతజ్ఞతలు చెప్తూ, మెయిన్ గా మన టీమ్ అందరూ కూడా ఇప్పుడు కంపెనీలు కూడా కొన్ని చోట్ల వేసినాము. అందరూ కూడా వాళ్ళు ఊర్లో కూడా కూర్చొని ప్రతి ఒక్క కార్యకర్తలు కానీ లీడర్లు కానీ వాళ్ళు చేసి కూడా ఆల్రెడీ రెడీ చేసి పెట్టేస్తున్నారు. మొత్తం పంచాయతీలో కూడా మాకు ఒక దిగుదిగా ఒక 2-3 పంచాయతీలు ఉండేది. ఆ 3 పంచాయతీలు కూడా అవే చేసి రెడీ చేసేది.